తమిళ్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం డిఎన్ఏ అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ కొండటి తెలుగులో మై బేబీ పేరుతో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే మానసిక సమస్యతో బాధపడుతున్న దివ్య ప్రేమ విఫలమై తవుడుకు బానిసైన ఆనందుల వివాహాన్ని పెద్దలను చేస్తారు. పెళ్లి తర్వాత వారిలో మంచి మార్పు కనిపిస్తుంది. కట్ చేస్తే దివ్య ఓ 12 పాపకు జన్మనిస్తుంది. కానీ తన వద్ద ఉన్నది తన కొడుకు కాదని దివ్య ఆరోపిస్తుంది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతారు. దివ్య నిజమే చెబుతుందా? దివ్య మాటలు నమ్మిన ఆనంద్ ఎలాంటి సహాయం చేస్తాడు? ఇంతకీ దివ్య ఆనందుల కొడుకు ఏమయ్యాడు? దీని వెనకాల ఉన్నది ఎవరు అనేది సినిమా కథ. ఇంకా ప్లస్ వన్ సీజన్కి వస్తే ఓ మంచి పాయింట్తో ఈ కథను రాసుకున్న తీరు ప్రేక్షకుల్లో ఆకట్టుకుంటుంది. కొన్ని ఆసుపత్రుల్లో పసిబిడ్డలు మాయమయ్యే సీన్స్ ను ఈ సినిమాలో బాగా ప్రజెంట్ చేశారు. చిన్నారులను ఎత్తుకెళ్లి వారితో ఏం చేస్తారు అనే పాయింట్స్ ను మనకు చాలా చక్కగా వివరించారు. క్రైమ్ థ్రిల్లర్స్ కు కావాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాలో మనల్ని ఆకట్టుకుంటుంది. నిమిషా సరియన్, అథర్వ ఇద్దరు కూడా చాలా చక్కగా నటించారు. ముఖ్యంగా నిమిషా సరియన్ మానసిక సమస్యతో బాధపడుతున్న అమ్మాయిగా సూపర్ యాక్టింగ్ చేసింది. కథలోని సస్పెన్స్ ను రివీల్ చేసే తీరు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ లో మరింత ఆసక్తి ఏర్పడేలా చేస్తుంది. సెకండ్ హాఫ్ లోని సస్పెన్స్ కొనసాగుతూ ఉంటే అదే ట్రాక్ పై కథలో తీసుకెళ్లిన తీరు వర్కౌట్ అయింది. అయితే మధ్యలో కొన్ని సీన్స్ మినహాయిస్తే ట్విస్టులు వాటిని రివీల్ చేసే బీజిఎం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాకే ఎలర్ట్ గా నిలిచిందని చెప్పాలి. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు నెల్సన్ వెంకటేశ్వర రాసుకున్న కథ బాగుంది. అయితే దాని ఎగ్జిక్యూషన్ లో ఆయన కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. థ్రిల్లింగ్ అంశాలను ఆయన చక్కగా హ్యాండిల్ చేశారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. పార్థిబన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సాబు జోసెఫ్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉండాల్సి ఉంది. పాటల వరకు సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. అయితే గ్రిబిలన్ అందించిన బీజిఎం మాత్రం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇంకా ఓవరాల్ గా చూస్తే మై బేబీ చిత్రం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులు కొంతవరకు ఇంప్రెస్ చేస్తుంది. సినిమాలోని మెయిన్ ప్లాట్, నటీనటుల పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే ఈ సినిమా కలిసి వచ్చే అంశాలు. కొన్ని ల్యాగ్ సీన్స్, కొంతమేర స్లో పేస్ పాటలు ఈ సినిమాకు మైనస్ గా నిలిచాయి. థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే వారికి ఈ సినిమా కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది.